RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కన్నేపల్లి నుండి మహారాష్ట్రలో గల చెప్రాలకు బాజా భజంత్రీలతో భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పాడుతూ పాదయాత్రగా వెళ్తున్న భక్తులు మీడియా ద్వారా మాట్లాడుతూ కన్నేపల్లి శ్రీనివాస్ గౌడ్ భక్తుడు మొదట కన్నేపల్లి నుండి చెప్రాలకు గత సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఇక శ్రీనివాస్ గౌడ్ భక్తునితో ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటికీ 14వ పాదయాత్రని భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా పాదయాత్రగా చెప్రాలకు ప్రశాంతం నిలయంకు కార్తీక్ మహారాజా ఆశీస్సులు భక్తులకు ఎల్లవేళలా ఉంటాయని కోరిన కోరికలు తీర్చుతున్నారని పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్ని కష్టాలు తొలగి ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నామని అందుకు 14 సంవత్సరాల నుండి పాదయాత్ర వెళ్తున్నామని యువకులు చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక మార్గంతో అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని భక్తులు RTI లైవ్ న్యూస్ ద్వారా తెలిపారు. ఇక ఆధ్యాత్మిక మార్గంలో దాదాపు 100 మంది భక్తులు ప్రతి సంవత్సరాల నుండి పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. చెప్పండి. కన్నేపల్లి నుండి నిన్న 29వ తారీఖు రోజు కన్నేపల్లి నుంచి చెప్రాడకు పాదయాత్ర బయలుదేరడం జరిగింది. ఈ సంవత్సరంతో 14 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ ఇట్టి పాదయాత్ర ఈ గట్టుసీను అనే కన్నపల్లి వాస్తవ్యులైనటువంటి గట్టుసీను అనేటువంటి వ్యక్తి గట్టు శ్రీనివాస్ గౌడు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు మేమందరం 14 సంవత్సరాల నుంచి పాదయాత్రకు బయలుదేరి వస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ 31 తారీఖు నాడు చెప్రాడలో ఉండాలి అన్నటువంటి సంకల్పంతో యువత ఈ పాదయాత్ర మొదలుపెట్టడం. ఎందుకంటే యువత డిసెంబర్ 31 తారీఖు నాడు మాంసము మద్యము తాగి గొడవలు పెట్టుకుంటూ అనవసరమైనటువంటి చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. కాబట్టి అటువంటి యువతను ఈ భక్తి మార్గానికి మళ్లించడానికి అదేదో తాగి తిని జల్సాలు చేసి గొడవలు పెట్టుకునే దానికంటే ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే దానికంటే ఈ దేవాలయంలో పవిత్రమైనటువంటి దేవాలయంలో అదే విధంగా ఆట ఆడుతూ పాటలు పాడుతూ చిందేద్దాము అనేటువంటి ఆలోచనతోని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంతో 14వ సంవత్సరం పాదయాత్ర ఇది. ఎక్కడ నుండి చేస్తారు? ఎక్కడ నుండి? కన్నపల్లి నుంచి బయలుదేరి వస్తున్నాం. ఏ మండల్? కన్నపల్లి మండల్. ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ 14 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల నుంచి కోండ్ర దుర్గా గౌడ్ గారు మాకు ప్రతి సంవత్సరం భిక్షను అందించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తారా? ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూనే వస్తున్నాము. దారింబడి పోతుంటే కూడా భక్తులు చాలా మంది అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ప్రతి ఛాయలు, ప్రతి ఒక్క సహాయ సహకారాన్ని అందించుకుంటూ వాటర్ బాటిల్స్ అన్ని విధాలా మాకు సమకూర్చుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి బయలుదేరినామంటే భిక్ష టిఫిన్ రుద్రాపూర్లో సత్యనారాయణ గారు అరేంజ్మెంట్ చేస్తున్నాడు 14 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఇక మధ్యాహ్నం భిక్షకు బాబాపూర్లో భిక్ష చేయడం జరుగుతుంది. భిక్షకు దాతలు మంత్రి మల్లేష్ గారు అరేంజ్మెంట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరము. ఈ విధంగా మేము ఈ పాదయాత్ర చేయడం వలన అందరము వివాహాలు కాని వాళ్ళకు వివాహాలు, పుత్ర సంతానం కాని వాళ్ళకు పుత్ర సంతానము, ధాన్య వస్తు వాహన అన్ని విధాలు సమకూరుతున్నాయి. కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఈ పాదయాత్ర చేయడము సంకల్పంగా తీసుకొని మంచి దృఢమైనటువంటి పట్టుదలతోని రావడం జరుగుతున్నది. అన్న ప్రసాదాన్ని అందిస్తున్న కోండ్ర దుర్గా గౌని గారికి, వారి కుటుంబం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆ కార్తీక్ బాబా, అభయాంజనేయ స్వామి, కన్నెపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. कार्तिक महाराज बाबा की जय। कार्तिक महाराज बाबा की जय। अन्नदाता की भव, अन्नदाता की भव, अन्नदाता की भव।